ఆరాధ్య 38వ భాగం. సునీల్ ఉండే ఛాంబర్లోకి వెళ్లి కూర్చుంది రమాదేవి. తల్లిని చూడగానే షాక్ అయ్యాడు సునీల్. అతనిప్పుడు మామూలు సునీల్ కాదు. వాళ్ళ మామగారి 3 ఐటీ కంపెనీలకు చైర్మన్. ఖరీదైన చైర్లో హుందాగా కూర్చుని ఉన్నాడు. అతని కోసం ఖరీదైన కారు బయట పార్క్ చేయబడి ఉంది. అతన్ని ఇలా చూస్తుంటే రమాదేవికి ఇన్ని రోజుల కష్టం ఫలించినట్లు అనిపించింది. సునీల్ షాక్లోంచి తేరుకుని, ఇక్కడికెందుకొచ్చావు మమ్మీ? ఇంటికెళ్ళకపోయావా? నేనొస్తాను కదా అన్నాడు. వస్తావులే సునీల్. అక్కడ నీతో మాట్లాడాలంటే నీ పక్కన నీ భార్య ఉంటుంది. నీ భార్య అమ్మ, అమ్మమ్మ, తాతయ్య నీ చుట్టే కూర్చుని ఉంటారు. అందుకే ఇలా వచ్చాను అంది. త్వరగా మాట్లాడు మమ్మీ, నేను ఇప్పుడు అర్జెంటుగా ఒక మీటింగ్కి అటెండ్ అవ్వాలి అంటూ టైం చూసుకున్నాడు. టైం కూడా చెప్పాడు. ఆ లోపలే నువ్వు వెళ్ళిపోవాలి అన్నట్లు చూశాడు. నాకు 5 లక్షల డబ్బు కావాలి సునీల్. 5 లక్షలా? ఎందుకు? షాక్. అక్కయ్య కోసం రా. మీ అత్తామామలు కోటీశ్వర్లు కదా, ఆడపడుచు కట్నం వాళ్ళంతటా వాళ్లే ఇస్తారనుకున్నాం. ఇవ్వలేదు. నువ్వేమో పెళ్లి కాగానే ఇటు వచ్చేసావు అంది. ఇప్పుడు ఆ డబ్బు అంత అవసరమా? ఏదో లాంఛనప్రాయంగా ఇచ్చేది కదా, ఎప్పుడైనా ఇవ్వచ్చు కదా అన్నాడు. ఆమె షాక్ షాక్ షాక్. అది కాదు సునీల్, అక్కయ్యకు పెళ్లిలో వద్దురా అంటే నువ్వే వినకుండా డబ్బు సరిపోదని మీ బాబాయిలతో చేయి కలిపి 17 క్యారెట్ల గోల్డ్ కొన్నావు. కనుక్కోలేదులే అన్నావు. కానీ దానివల్ల అది మన కళ్ళ ముందే ఎన్నో ఇబ్బందులు పడింది. ఆ గోల్డ్ ఇప్పటికే మన ఇంట్లోనే ఉంది. నువ్విప్పుడు దానికి ఇవ్వాల్సిన 5 లక్షలు ఇస్తే ఇంట్లో ఉన్న గోల్డ్ని ప్యూర్ గోల్డ్ చేసి దానికి నచ్చిన నగలు చేయిస్తాను. అలా చేయిస్తానని అక్కయ్యకి మొన్న మాట కూడా ఇచ్చాను. అది మన బాధ్యత. మాట ఇచ్చే ముందు నన్ను అడగాల్సింది. ఆమె మళ్ళీ షాక్ షాక్ షాక్. అదేంటి సునీల్ అలా అంటావు? నిన్నెందుకు అడగాలి? అక్క నెల నెలా కట్టే చిట్టి డబ్బుల్ని అక్కయ్య తన కోసం అడిగినా ఇవ్వకుండా నీ ఉద్యోగం కోసం వాడాను. ఆ ఉద్యోగం చూసే కదా వీళ్ళు నీకు పిల్లనిచ్చింది. పిల్లనిచ్చాకనే కదా ఇంత పెద్ద సీట్లో కూర్చోబెట్టారు. కానీ అంతకుముందు నువ్వు చేసిన ఉద్యోగం అక్కయ్య డబ్బులతో వచ్చిందేగా. అప్పుడు నేనేమైనా అక్కయ్యను అడిగి చేశానా? ఏదో అవసరాన్ని బట్టి ఇద్దరూ నా పిల్లలే కదా అన్నట్లు చేశాను. అలా చేయటంలోనే కొన్ని అవకతవకలు జరిగాయి. అప్పట్లో ఏది ముఖ్యమన్నది గ్రహించలేకపోయానో మరి ఇంకేదో నాకు తెలియదు. కానీ అక్కయ్యకు అయితే అన్యాయం జరిగింది. ఇప్పుడైనా దానికి న్యాయం చేయాలి. నువ్వు ఆ డబ్బులు ఇస్తే నేను అనుకున్నది అనుకున్నట్లే జరుగుతుంది అంది రమాదేవి. సునీల్ నవ్వి, బాకీ వసూలు చేసుకోవడానికి వచ్చినట్లే మాట్లాడుతున్నావు మమ్మీ. నాకు తెలిసిన సంగతుల్నే మళ్ళీ మళ్ళీ చెప్పి విసిగిస్తున్నావు. నువ్వెంత విసిగించినా ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు అన్నాడు. అదేంటి సునీల్, నువ్విప్పుడు కోటీశ్వరుడివి. నీ దగ్గర డబ్బులు లేవని చెప్తే విన్నవాళ్ళు నవ్వుతారు. అక్కయ్యకు ఇవ్వాల్సి వస్తుందని నువ్వు కావాలనే చెప్తున్నట్లున్నావు. నీ దగ్గర డబ్బులు లేకపోవడం ఏమిటి? ఈ ఏరియాలో ఉండే ఐటీ బిల్డింగ్స్లన్నీ మీ మామగారివే. ఇంతకు ముందే నేను నువ్వుండే చోటు తెలుసుకోలేక 2-3 బిల్డింగులు తిరిగొచ్చాను. అవన్నీ నీ భార్య పేరుతోనే కనిపిస్తున్నాయి. అంటే నా కోడల పేరు అంది సంబరంగా. సునీల్ మళ్ళీ నవ్వి, నీ కోడలకి ఇంకో 2 ఐటీ కాలేజీలు కూడా ఉన్నాయి. వాటికి ఆమె చైర్పర్సన్. ఇప్పుడు ఇంకా సంబరంగా ఉందా? ఉంటుంది సునీల్, ఎందుకుండదు? ఈ సంతోషం కోసమే కదా ఈ సంబంధాన్ని మనం ఏరుకోరు చేసుకుంది. నువ్వెంత సంతోషపడినా ₹1 రాదు మమ్మీ. ఇక్కడంతా రికార్డెడ్గా ఉంటుంది. నేను ₹1 తీయాలన్నా అకౌంటెంట్కి తెలియకుండా జరగదు. ఒకవేళ నేను అలా తీసుకున్నా వాటిని నేనెందుకు తీసుకున్నానో నా భార్యకు చెప్పుకోవాలి. ఇప్పుడు నేను 5 లక్షలు తీస్తే మా ఇద్దరి మధ్యన గొడవలు వస్తాయి. అది ఆడపడుచు కట్నంగా ఇచ్చేదే కదరా. వాళ్ళు కోటీశ్వర్లు, ఆ మాత్రం ఇవ్వలేరా? ఎంత కోటీశ్వర్లైనా ఆ 5 లక్షల్ని వాళ్ళకుండే కోట్లలోకి కలుపుకోవాలని చూస్తారు. కానీ అలా ఇవ్వరు. అయినా 5 లక్షలు ఇస్తామని వాళ్ళు నీకు చెప్పారా? చెప్పలేదు, ఊహించాను. ఎందుకంటే ఈ రోజుల్లో మామూలుగా ఉన్నవాళ్ళు కూడా ఆడపడుచుకి ఇచ్చే కట్నాన్ని 1 లక్షకి తక్కువ ఇవ్వటం లేదు. వీళ్ళు కోటీశ్వర్లు. 5 లక్షలు ఇస్తే తప్పేంటి? ఇస్తే తప్పులేదు, ఇవ్వాలి కదా. అసలు ఎందుకు ఇవ్వాలి? ఆయాచితంగా అంత డబ్బు రావాలని, అడగాలని, గొడవపడి అయినా ఇప్పించుకోవాలని నువ్వెందుకు అనుకోవాలి? అలాంటి ఆలోచనలు నీకెందుకు వస్తున్నాయి? అక్కయ్యకు ఏది పెట్టుకోవాలన్నా ప్రేమతో నువ్వు పెట్టుకోవాలి. కానీ మా అత్తమామలు ఎందుకు పెడతారు? నన్ను నువ్వు ఈ సంబంధం చేసుకోమన్నది ఇందుకేనా? ఇలా వాళ్లతో వ్యాపారం చేయాలనా? నువ్వు నాన్న జీవితాంతో స్వీట్ హౌస్ నడిపినా మమ్మల్ని చదివించడం వరకే చేశారు. ఇప్పుడు చేతిలో రూపాయి లేదు. 5 లక్షలు సంపాదించాలంటే మీలాంటి వాళ్ళకి ఎన్ని జీవితాలు కావాలి? అలాంటప్పుడు ఎంత కోటీశ్వరులైనా అంత డబ్బు ఇవ్వాలంటే ఆలోచించరా? డబ్బు విలువ ఒక ఆటోవాడికి తెలిసిన దానికన్నా కోటీశ్వరులకి ఎక్కువగా తెలుస్తుంది. దాన్ని బట్టి డబ్బుకుండే విలువ ఎలాంటిదో ఆలోచించు అన్నాడు. అలా డబ్బుకి విలువ కట్టుకుంటూ పోతే అంత ఉంటుందా సునీల్? మానవ విలువలు అంతరించిపోవా? ఒకరి సొమ్మును ఆశించేటప్పుడు మానవ విలువల గురించి మాట్లాడొద్దు మమ్మీ. ఇంకెప్పుడైనా మాట్లాడు, బాగుంటుంది అన్నాడు. నిన్ను వీళ్ళ చేతిలో అనవసరంగా పెట్టాంరా. అమ్మాయి ఒక్కతే, కోట్ల ఆస్తి ఉందనుకున్నాము. కానీ ఇలా ఉంటుందనుకోలేదు. పెళ్లికి ముందు మీ మామగారు కారులో మన ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఎప్పటికీ అలాగే తిరుగుతాడనుకున్నాను. ఇంతకుముందు నేను గేట్లోంచి లోపలికి వస్తుంటే ఆయన అదే కారులో వెళ్తూ కనిపించాడు. కారు ఆపలేదు, నన్ను పలకరించలేదు. ఇలాగే ఉంటారా వియ్యంకులు? మరీ ఘోరంగా ఉంది అంది. వాళ్ళు నీకు వియ్యంకులేంటి మమ్మీ? నువ్వలా చెప్పుకుంటావేమో, వాళ్ళలా చెప్పుకోరు. అప్పుడేదో ఆయన నా కోసం మన ఇంటి చుట్టూ కారులో తిరిగితే తిరిగి ఉండొచ్చు. ఇప్పుడు తిరుగుతాడా? ఆయన టైం విలువ లక్షల్లో ఉంటుంది.
లక్షల విలువ చేసే టైం గురించి ఆలోచించకుండా ఆయన మన ఇంటి చుట్టూ అన్నిసార్లు తిరిగింది కూడా ఎందుకో తెలుసా? ఎందుకురా వెంటనే అడిగింది రమాదేవి. నేను మనిషిని బాగుంటానని, వాళ్ళ అమ్మాయికి కరెక్ట్గా మ్యాచ్ అవుతానని. అంతేకాని నాలాగా బీటెక్ చేసిన వాళ్ళు బయట లేక కాదు. ఇంకా ఏంటంటే నా చదువు వాళ్ళ కంపెనీలను డెవలప్ చేయడానికి పనికొస్తుంది కాబట్టి వాళ్ళు మనల్ని వదలలేదు. కావాలంటే చూడు, ఇక ముందు ఆయన మన ఇంటి వైపుకి వస్తాడేమో. రాడు, ఆయనకు అవసరం లేదు. అంతెందుకు, ఇప్పుడు నాకు తల్లిదండ్రులు ఉన్నారన్నది కూడా వాళ్ళకి గుర్తుండదు. వాళ్ళెక్కడా మీరెక్కడా? వాళ్ళది 600 గజాల స్థలంలో నిర్మించిన ఇంద్రభవనం, మనది 100 గజాల స్థలంలో కట్టిన 4 గదుల పాత కొంప. ఇవి రెండు ఎప్పటికీ సమానం కావాలి? ఎప్పుడు కలవాలి? ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే, జీవితాంతం టీ అమ్ముకుని ఆటో నడుపుకుని తమ కొడుకుల్ని బీటెక్లు ఎంబీఏలు చేయించుకున్న తల్లిదండ్రులు తమ కొడుకుల్ని రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక ఫలించి వాళ్ళ కొడుకుల్ని ఏ ఐటీ కంపెనీ డైరెక్టరో, ఏ మొబైల్ కంపెనీ మేనేజరో అల్లుని చేసుకుని తన్నుకుపోతే కొద్ది రోజులు బాగున్నా ఆ తర్వాత తలడీలిపోతుంటారు. ఇదిగో నీలాగే అన్నాడు. ఆమె షాక్లోకి వెళ్ళి తిరిగి తేరుకునే లోపలే, అయినా కోటీశ్వరుల అమ్మాయిని పెళ్లి చేసుకోగానే కోటీశ్వరులు అయిపోతారా మమ్మీ? దానికి ఇంకేం లెక్కలుండవా? క్రెడిట్ కార్డు జేబులో పెట్టుకుని ఓ పల్లెటూరులో తిరిగితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు నా పరిస్థితి. దీన్ని నేనెవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పినా నంబరు సునీల్. నువ్వు కావాలని నాకు కథలు చెప్తున్నావు. నువ్వు డబ్బు ఇచ్చేదాకా నేను వెళ్ళను. నువ్వు నన్ను పోలీసులు పిలిపిస్తానని బెదిరించినా సరే వెళ్ళను అంటూ భీష్మించుకు కూర్చుంది. చచ్చా, ఎందుకలా మాట్లాడతావు మమ్మీ? నేను మరీ అంత పిరికివాణ్ణనుకున్నావా? నేను ఇంటికి పంపడానికి పోలీసులు ఎందుకు? నువ్వేమైనా నన్ను చంపడానికి వచ్చావా? డబ్బులు అడగడానికేగా వచ్చింది. కాకపోతే ఫ్రీగా ఇమ్మని అడుగుతున్నావు. అది సాధ్యం కాదని నేను చెప్తున్నాను. దానికి పోలీసులు ఎందుకు? తన మాటలకు తనే సిగ్గుపడింది రమాదేవి. కాదు కాదు, సిగ్గుపడే స్థితిని తన చేతులతో తనే తెచ్చుకుంది. ఆమె మాట్లాడకపోవడంతో అతనే మాట్లాడాడు. నీకు డబ్బులు కావాలంటే దానికో మార్గం ఉంది మమ్మీ అన్నాడు. ఏంటా మార్గం? వెంటనే చెప్పు అన్నట్లు అడిగింది. మన ఇంటిని నా పేరుతో రాయించుకుందా. నీకిప్పటికిప్పుడే 5 లక్షలు అరేంజ్ చేస్తాను. ఇల్లు ఉంది కాబట్టి నా భార్య కానీ మామగారు కానీ నన్నేమీ అనరు అన్నాడు. ఒక్క క్షణం తను విన్నది నిజమేనా అన్నట్లు అనుమానంగా చూసింది. ఆ తర్వాత నెమ్మదిగా, అది ఎప్పటికైనా నీళ్ళే కదరా, మళ్ళీ దాన్ని అది పనిగా నీ పేరుతో రాయడం ఎందుకు అంది. ఎప్పటికైనా నాది కావచ్చేమో, ఇప్పుడైతే కాదు కదా. నీకు డబ్బులు కావాల్సింది ఇప్పుడే కదా, ఎప్పుడో కాదు కదా అంటూ అతను చాలా ప్రశాంతంగా ఆలోచించుకుంటూ మాట్లాడుతున్నాడు. రమాదేవి ఎటూ ఆలోచించలేకపోతుంది. ఇంటికెళ్లాలని లేచి నిలబడింది. ఉండు మమ్మీ అంటూ డ్రైవర్ని పిలిచి ఈమెను బస్టాండ్ వరకు డ్రాప్ చేసిరా అన్నాడు. ఆమె కొడుకు వైపు డ్రైవర్ వైపు మార్చి మార్చి చూసి, డ్రైవర్తో వద్దు నాయన, నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోగలను, నువ్వెళ్ళు అంటూ ఆమె ఆ ఛాంబర్లోంచి బయటకు నడిచింది. ఉపేంద్ర వీరాస్వామి ఆ రోజు డబ్బులు ఇచ్చి వచ్చాక చాలాసార్లు వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడారు. వాళ్ళు చేస్తున్న బిజినెస్ వివరాలు ఫోన్లో చెప్తుంటే విని సంతోషించారు. రాబోయే లాభాలను ఊహించుకుని ఆనందించారు. అసలు మీరిచ్చిన డబ్బు మొత్తం ఎప్పటికీ మా దగ్గరే ఉంచుకుంటాం, దాని లాభాలను మాత్రం మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తాం, అదే ఎక్కువ మీకు, ఎందుకంటే అది చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంది అంటూ బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేయించినప్పుడు పొంగిపోయారు. బ్యాంక్ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఉండకూడదని చెరి 1000 రూపాయలు వాళ్లే పంపినప్పుడు ఇంత మంచివాళ్ళు ఎక్కడైనా ఉంటారా అని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళు సమాధానం ఇవ్వకపోవడంతో షాక్ అయ్యారు, అవాక్కయ్యారు. అప్పుడే ఇంట్లో చెప్పకుండా ఎప్పట్లాగే ఇద్దరూ కలిసి వాళ్ళు మొదట్లో డబ్బులు ఇచ్చిన ఆఫీస్ దగ్గరికి వెళ్లారు. ఆ ఆఫీస్లో వాళ్ళు లేరు, కొరియర్ సర్వీస్ ఉంది. వీళ్ళేరి అని అడిగితే వాళ్ళు చాలా రోజులైంది స్టేట్స్ వెళ్ళి అని చెప్పారు. మీకేమైనా వాళ్ళ వివరాలు కానీ ఫోన్ నెంబర్లు కానీ తెలుసా అని అడిగితే వాళ్ళ నెంబర్లు మనకు కలవవు, మన నెంబర్లు వాళ్లకు కలవవు, ఇక వాళ్ళను మర్చిపోండి అన్నారు. అది విని ఉపేంద్రకి ఏమీ కాలేదు, కానీ వీరాస్వామికి మూతి లాగడం, చెయ్యి చచ్చుబడిపోవడం జరిగింది. అప్పటికప్పుడే ఆయన్ను ఉపేంద్ర హాస్పిటల్లో చేర్పించాడు. హాస్పిటల్లో ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు వీరాస్వామి స్వాజితం అంటూ ₹1 లేకపోవటం మనసును కదిలించింది, కన్నీళ్లు తెప్పించింది. దీనికి కారణం తనేనని ఎవరూ చూడకుండా పక్కకెళ్లి చేతులతో తలబాదుకున్నాడు ఉపేంద్ర. వీరాస్వామి భార్య ఎక్కడి నుంచి తెచ్చిందో డబ్బు తెచ్చి హాస్పిటల్లో కడుతుంటే వీరాస్వామి ఉపేంద్ర వైపు లోతుగా చూశాడు. ఏదో మాట్లాడాలని ప్రయత్నించాడు. ఆయనకు మూతి వంకరపోకపోతే ఎలా ఉండేదో కానీ ఇప్పుడు ఉపేంద్రతో మాట్లాడదామన్నా మాట్లాడలేక మౌనంగా చూస్తున్నాడు. ఆ మౌనం ఉపేంద్ర హృదయాన్ని ఛిద్రం చేస్తుంది. ఉపేంద్ర ఎన్నో పాపాలు చేశాడు. ఏ పాపం చేసినా డబ్బు కోసమే చేశాడు. కన్న కొడుక్కి వైద్యం చేయిస్తే డబ్బులు అయిపోతాయని భార్య చేత బయట ఎక్కడో వదిలేయించాడు. కన్న తండ్రికి కడుపు నిండా తిండి పెడితే ఎక్కువ రోజులు బ్రతుకుతాడని సగం తిండే పెట్టాడు. ఆస్తి కోసం అభాగ్యులైన చెల్లెళ్లతో కోర్టులో పోరాడి గెలిచాడు. జీవితంలో మాత్రం పూర్తిగా ఓడిపోయాడు. ఏ డబ్బు కోసమైతే ఇన్ని రోజులు కక్కుర్తి పడ్డాడో ఆ డబ్బే అతనికి నిలవకుండా పోయింది. విషయం తెలిసాక శారవాణి చూసిన చూపు కన్నా, వీరాస్వామి ఆఖరిసారిగా మాట్లాడిన మాట కన్నా వీరాస్వామి భార్య వీరాస్వామికి చేస్తున్న సేవలే కొరడాతో కొట్టినట్లు బాధ పెడుతున్నాయి. జీవితం పట్ల భయాన్ని కలిగిస్తున్నాయి. తను కూడా వీరాస్వామిలా అయితే తన పరిస్థితి ఏమిటి?
అన్న ప్రశ్న అన్నిటికన్నా అతి దారుణంగా హింసిస్తుంది. శార్వాణి, ఇప్పుడు నేనెలా బ్రతకాలి? నువ్వున్నావు సరే, నీకన్నా, హేమంత్ కన్నా, నా తండ్రి కన్నా, చెల్లెల కన్నా డబ్బుని నేను ఎక్కువగా ప్రేమించాను. డబ్బు తప్ప ఈ ప్రపంచంలో ఏది ముఖ్యం కాదనుకున్నాను. నా వృద్ధాప్యంలో నన్ను ఆదుకునేది ఆ డబ్బే అనుకున్నాను. నాకిప్పుడు వృద్ధాప్యం మాత్రమే మిగిలింది. డబ్బు పోయింది అంటూ ఉపేంద్ర కుమిలిపోతుంటే ఆయన ఓదార్చాలో అసహించుకోవాలో అర్థం కాలేదు శార్వాణికి. ఒకప్పుడు ఉపేంద్ర, నా ఒక్కడి శాలరీతో నిన్ను పోషించడం నా వల్ల కాదు శార్వాణి, నువ్వు కూడా ఉద్యోగం చెయ్యి, లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపో అన్న మాటలు సడన్గా ఆమెకు గుర్తొచ్చి దేవునిలో బహు విచిత్రం అనిపించాయి. ఎలాంటి మనిషికి ఎలాంటి జీవితం ఇవ్వాలో శిలాశాసనంపై చెక్కినట్లు ముందే రాసిపెట్టి ఉంటుంది. అది మళ్ళీ తిరిగి రాసేది కాదు. ఇది నచ్చలేదని చెరిపేసేది కాదు. హేమంత్కు, ఆరాధ్యకు ఈ విషయం తెలిస్తే ఏమనుకుంటారో శార్వాణి, ముందు నువ్వు చెప్తావా నేను చెప్పాలా అడిగాడు ఉపేంద్ర. ఆమెకు భర్తపై చాలా కోపంగా ఉంది. కానీ ఒక్క నిమిషం కోపంగా ఉన్నామంటే ఒక్క నిమిషం సంతోషానికి దూరమైనట్లేనన్నది ఆమెకు తెలుసు. అందుకే ఆయన మీద కోప్పడలేదు. 4 నీతి వాక్యాలు చెప్తే విని ఈ వయసులో ఆయన కొత్తగా నేర్చుకుని సాధించేది ఏదీ లేదు. అసలు ఆయన మీద ఇప్పుడు నీతి వాక్యాలు కూడా పనిచేయవు. వదిలేస్తే హాయిగా ఉంటాడు, లేదంటే సగం చస్తూ బ్రతుకుతాడు. అందుకే మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి, నేనైతే చెప్పను అంది శార్వాణి. తగిన ప్రాయశ్చిత్తం జరగడం వల్లనో లేక పశ్చాత్తాపం వల్లనో తెలియదు కానీ ఉపేంద్ర ముఖం పాలిపోయి ఉంది. అతని ముఖంలోకి చూడాలంటేనే భయంగా ఉంది శార్వాణికి. డబ్బు పోయిన బాధ కన్నా ఉపేంద్ర పడుతున్న బాధను చూస్తుంటే ఇతను కోలుకోవడానికి ఈ జీవితం సరిపోదేమోననిపించింది శార్వాణికి. అందుకే మాటలతో ఆయన గాయపరచకూడదనుకుంది. అలా గాయపరిస్తే ఉపేంద్రకు శార్వాణికి తేడా ఏముంది?